జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వ్యాపారులపై నగరపాలక సంస్థ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ప్రజల ఫిర్యాదుల మేరకు పెద్దపీర్ల చావడిలోని మటన్ మార్కెట్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు భారీగా నిల్వ ఉంచిన కుళ్ళిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది పెద్దపీర్ల చావడిలోని మటన్ మార్కెట్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 6 టన్ను మేర నిల్వ ఉంచిన మేకల తలకాయలు, కాళ్ళు తదితర మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు. వాటిలో కొంత మాంసం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని క్రిమి సంహారక మందులతో పిచికారీ చేసి కంపోస్ట్ యార్డుకు తరలించారు. భవిష్యత్తులో కులిన మాంసం లేదా ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి జరిమానాలు విధిస్తామని హెల్త్ ఆఫీసర్ హెచ్చరించారు. ఎక్కడెక్కడి నుంచి వస్తాడు మీదేనా అది ఫ్రెష్గా మనకు అవైలబుల్ ఉంటామంటే నెలలో తరబడి ఫ్రీజర్లో మాది చెడిపోయి కులిపోయిన పరిస్థితిలో వాసన వస్తా అతుక్కోపోయావు రాగడానికి మామూలుగా కావాలి. అట్లాంటిది మీరు జనాలకు అమ్ముతారంటే అట్లాంటి వ్యాపారం చేయాలి మీరు ఇంత నీచంగా. ఈ ఫ్రీజర్ బయటకు వస్తుందా? వర్కర్లు లిఫ్ట్ చేయొచ్చు, బయట తీసి కట్ చేయి. వ్యాపారం చేసేటప్పుడు చిత్తశుద్ధి ఉండాలి మినిమం. కేసు బుక్ చేసిన స్టేషన్లో ఉంచడం మొత్తం నాన్ బెయిల్ చూడు అయితే బయటికి మీకు బిల్లులు ఉండవా ఏ డేట్లో కొన్నారని? చెల్లిచ్చేసే స్ప్రే కొట్టినాయనా రమేష్ షాపులు మొత్తం అందరూ బాధ్యత. నీకే చెప్పేది మొత్తం టోటల్ అన్నిటికీ చట్టాలు పెట్టి ఆఫీస్లో వచ్చి చరణ్ ఉంటాడు. ఏ క్లాసులు చట్టాలు పెట్టాలో చట్టాలు పెట్టి కార్పొరేషన్స్ నోటీస్ ఇష్యూ చేయండి. ఫస్ట్ టోటల్గా సాయంత్రం లోపల పోవాలా, యాక్ట్లు మొత్తం ఇంక్లూడ్ చేయి. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి పీపీ చావడిలో ఉన్న మటన్ మార్కెట్లో ఇట్లా చెడిపోయిన పొట్టేలు, మేకకి సంబంధించిన కాలు, తలకాయ, కలేబరాలు అమ్ముతున్నట్టుగా మనకి ఇంటిమేషన్ రావడంతో ఈరోజు మున్సిపల్ శానిటేషన్ విభాగం శానిటరీ సూపర్వైజర్స్, ఇన్స్పెక్టర్స్, మేస్త్రీ, సెక్రటరీస్ అందరితో కూడా ఇన్స్పెక్షన్ రావడం జరిగింది పీపీ చావడి దగ్గర. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ దాదాపుగా ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో కొన్ని నెలల నుంచి చెడిపోయిన మేక తలలు, కొన్ని వందల సంఖ్యలో తలలు అయితేనేమి, చెడిపోయిన కలేబరాలు మొత్తం టోటల్గా మనకి కాళ్ళు, పొట్టేలకు సంబంధించిన కాళ్ళు, మేకకు సంబంధించిన కాళ్ళు అన్నీ కూడా పూర్తిగా చెడిపోయి వాసన వచ్చే పరిస్థితి ఇంత దారుణంగా పెట్టుకున్నారు ఇక్కడ షాపుల్లో. వీళ్ళందరి లైసెన్స్లు కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు టోటల్గా మనకి దాదాపు 500 కేజీల స్టాక్ని మనం సీజ్ చేసాము. సీజ్ చేసి దానిపైన మనకి బ్లీచింగ్ పౌడర్తో స్టెరిలైజ్ చేసి వీటిని డంపింగ్ యార్డ్కి తరలించడం జరుగుతుంది. సో తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో నిత్యం వేలాది, లక్షలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మనకు విజిట్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో ఇంత దారుణంగా వీళ్ళు పెట్టడం అనేది చాలా అవమానకరము. వ్యాపారాలు ఇంత దారుణమైన పరిస్థితికి మాత్రం చేయొద్దండి ఎవరు కూడా. కావాలంటే రేట్లు కొంత ఎక్కువైనా కూడా ప్రజలు ఇబ్బంది లేకుండా మనకి తీసుకునే అవకాశం ఉంది. కానీ ఈరోజు మీరు గమనించినట్లయితే మేము కూడా నిజంగా షాక్ అయ్యాం. శానిటేషన్ విభాగము ప్రతి ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో కూడా కొన్ని కేజీలు మాంసం మనకి కులిపోయిన, వీళ్ళ దగ్గర బిల్లులు లేవు, ఎప్పుడు కొన్నారు, పర్చేస్ చేశారు లేదు, నలుపు రంగు తిరిగిపోయి వాసన వచ్చి దారుణమైన పరిస్థితిలో కనిపించిన అన్ని మెటీరియల్ కూడా సీజ్ చేశాము. సో ఇలా మన బయట మీరు తెలియదు, కనపడదు, మార్కెట్లో అంతా వీటిని రంగులు వేసేసి వీటిలంతా మసాలాలు కలపడం వల్ల మీకు బయట కనపడదు. కానీ ఇంత దారుణమైన పరిస్థితిలో సర్వ్ చేస్తే ఫుడ్ మాత్రం ప్రతి ఒక్కరికి మేము నోటీస్ ఇష్యూ చేసి మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి వాళ్ళ లైసెన్స్లు కూడా రద్దు చేస్తాము. ఇది హెచ్చరికగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. వ్యాపారం చేయాలి, ప్రజల ఆరోగ్యంతో మాత్రం చెలగాటం ఆడే అధికారం ఎవరికీ లేదు. దయచేసి ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకటి నుంచి ప్రతి దగ్గర ఎక్కడైనా కూడా ఇట్లాంటివి జరిగితే కూడా మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ దయచేసి ప్రతి ఒక్కరు ఇంటిమేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం. ఫ్రెష్గా అవైలబుల్ అయ్యే స్టాక్ని తీసుకొని వచ్చి ప్రజలకి సర్వ్ చేయాల్సిన మటన్ మార్కెట్లో మనకి చెన్నై నుంచి, తమిళనాడు నుంచి, వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా
టన్నుల సంఖ్యలో వీళ్ళు తీసుకువచ్చి దాన్ని నెలలు స్టోర్ చేసి కులిపోయిన పరిస్థితిలో ఇక్కడ మనకి స్టోరేజ్ కంపార్ట్మెంట్లో స్టోర్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మనం మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 541, 42, 43, 44, 45, 46 కింద మనం వీళ్ళ మీదకి నోటీసులు ఇష్యూ చేసి భారీ పెనాల్టీ వేయడం జరిగింది. అండ్ ఆ స్టాక్ను కూడా మనం సీజ్ చేసి మన డంపింగ్ యార్డ్కి పంపిస్తా ఉన్నాము, వాటిని శానిటైజేషన్ చేసి. సో భవిష్యత్తులో ఇలాగే వీళ్ళు వినకుండా రిపీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్స్